హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీకు లాస్ట్ మినిట్లో 100+ మార్క్స్ ఎలా అచీవ్ చేసుకోవాలి అన్న దాని మీద మీకు ఒక 3 స్ట్రాటజీలు అందిద్దామని. ఈ 3 స్ట్రాటజీలో మీకు ఏ స్ట్రాటజీ అయితే యాప్ట్ అనుకుంటున్నారో దాన్ని మీరు కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే మీకు ఖచ్చితంగా 100+ మార్క్స్ అన్నది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ మెథడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మీరు 4 సబ్జెక్ట్స్ యొక్క గన్ షాట్ టాపిక్స్ని చూసుకోవాలి. చాలా డెప్త్లో గన్ షాట్ టాపిక్స్ చూసుకోవాలి. మన ఛానల్లో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ 3 సబ్జెక్ట్స్ మ్యాథ్స్ది, ఫిజిక్స్కి అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన గన్ షాట్ టాపిక్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అవి చూడండి. సో ఈ 4 సబ్జెక్ట్స్ యొక్క మ్యాథ్స్, 2 మ్యాథ్సెస్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఈ సబ్జెక్ట్స్ యొక్క గన్ షాట్ టాపిక్స్ని మీరు చాలా జెన్యున్గా చూసుకోవాలి. సో సెకండ్ది వచ్చేసి గన్ షాట్ టాపిక్స్ చూసే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, మీరు జనరల్గా ఐపీకి ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్లోను అండ్ సెకండ్ ఇయర్లోను ఐపీకి కానీ లేకపోతే మీరు ఇంట్రెస్ట్ చూపించి మీ ఫేవరెట్ టాపిక్స్ కానీ ఉంటాయి చూడండి, ఆ టాపిక్స్ 4 సబ్జెక్ట్స్లో ఉన్న ఆ టాపిక్స్ని చాలా జెన్యూన్గా చూసుకోవాలి. మీరు చూసుకోవాలి. ఆ 4 సబ్జెక్ట్స్ మీకు ఫస్ట్ది సెకండ్ది నచ్చకపోతే మీకు ఇంకో 3rd స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటంటే మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ ఏదైతే ఉందో, చాలామందికి ఫిజిక్స్ అంటే కొంచెం అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే కెమిస్ట్రీ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, మ్యాథ్స్ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో అలా మీకు ఏదైతే ఒక సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టేయచ్చు. సో మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఈ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో బేసిక్స్ అన్నీ కూడా చాప్టర్కి వచ్చి అన్ని బేసిక్స్ అండ్ బేసిక్ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు డీటెయిల్గా చూసుకుంటే, సపోజ్ ఈ 3 సబ్జెక్ట్స్ మనకి 120కి, సో మీరు అలాగా అన్ని బేసిక్స్ కరెక్ట్గా చూసుకుంటే మీకు అరౌండ్ ఈజీగా 90 అన్నది వస్తుంది. అండ్ ఇచ్చిపెట్టేసిన ఫిజిక్స్ని ఏం చేస్తారంటే, మన ఛానల్లో ఆల్రెడీ ఎలాగ ఆన్సర్ని గెస్ చేయాలి అన్న వీడియో ఉంది. సో ఆ వీడియో చూస్తే కనుక మీకు ఇది 40కి ఎంత కాదన్నా ఈజీగా 20 అన్నది వస్తుంది. సో అలా చూసుకున్నా మీకు 110+ అన్నది మార్క్స్ ఈజీగా వస్తాయి. సో మన ఛానల్లో ఉన్న గన్ షాట్ టాపిక్స్ ఫాలో అయినా పర్లేదు, లేదా మీకు నచ్చిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని జెన్యున్గా చూసుకున్నా పర్లేదు, లేదా ఒక టఫ్ లేదా చిరాకు పుట్టించే డ్రై సబ్జెక్ట్ అని ఒక సబ్జెక్ట్ పక్కన పెట్టేసి మిగతా సబ్జెక్ట్స్ చూసి దానికి ప్రిపేర్ అయినా పర్లేదు. కానీ ఖచ్చితంగా మీరు ఒక స్ట్రాటజీతో, ఒక ప్లానింగ్తోనే వెళ్తేనే మీ మైండ్ మీకు కోఆపరేట్ చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, అండ్ ఒక చిన్న నోట్, ఈ 3లో ఏదైనా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ప్రీవియస్ 3 ప్రీవియస్ పేపర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో 3 ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దాని తర్వాత కొన్ని మాక్ టెస్ట్ రాయండి. ఖచ్చితంగా మీకు 100+ మార్క్స్ ఈజీగా అచీవ్ చేసుకుంటారు. స్టూడెంట్స్, మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ మా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.